Hello, hi, Digital Beer Alpha community. Hope you are doing well. So today we will learn about the off-page SEO worksheet metrics. Off-page SEO చేయడానికి మనకి first metrics అనేది తెలియాలి. So in today's session we will learn about the title and meta description. Then why to let's get into this session. These sessions is all designed for the digital marketing job aspirants. We are in the lecture 36. The module is off-page SEO. So it's all about the off-page SEO metrics. In today off-page SEO metrics, we will learn about the title. So this is the off-page SEO worksheet. So అసలు టైటిల్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాము, ఆఫ్-పేజ్ SEOలో టైటిల్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఈ టైటిల్ యాడ్ చేసిన తర్వాత మనకి సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్లో ఇది ఎక్కడ విజిబుల్ అవుతుంది అనేది తెలుసుకోవాలి, రైట్? See, if the same, I am using the same keyword. So best dental clinic in Hyderabad. Okay, I search with this keyword. So ఇప్పుడు ఇది సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్, ఓకే, SCRP the results page. మనం ఆఫ్ పేజ్ SEO చేసేటప్పుడు సో ఆ చేసిన టైటిల్ అనేది ఎక్కడ విజిబుల్ అవుతుంది అంటే, సో ఈ ఇక్కడ విజిబుల్ అవుతుంది, రైట్? ఇక్కడ టైటిల్ ఎలా విజిబుల్ అవ్వాలనేది ఎలా డిఫైన్ చేస్తాం మనము ఈ వర్క్షీట్లో. మనం ఇక్కడ టైటిల్ అనేది ఇఫ్ ఐ యాడెడ్ సేమ్ యాజ్ లైక్ దిస్ బెస్ట్ డెంటల్ క్లినిక్ ఇన్ జూబ్లియస్ డాక్టర్ జయదేవ్ డెంటల్, ఓకే, ఇఫ్ ఐ యాడెడ్ ద టైటిల్ ఇన్ దిస్ సెక్షన్, the same title reflected on search engine results page, so as like this, okay. అయితే ఇది అన్ని సినారియోస్ కాదు, ఏ సినారియోలో వస్తుంది అనేది సో we will learn, right? సో ఆఫ్ పేజ్ SEOలో డిఫరెంట్ ప్రాక్టీసింగ్ మాడ్యూల్స్ ఉన్నాయి, రైట్? సో ఏ మాడ్యూల్స్లో మనం ఇది యూస్ చేస్తాము అనేది we will learn in the further sessions. This is all about the titles, or టైటిల్ మనం యూస్ చేసే కేస్ స్టడీ. అయితే సో ఈ టైటిల్ గురించి ఇంకొంచెం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. See, coming to the titles, the title tag of the web pages that appears in the search results, that is the SCRP and the browser tabs, okay. So that is the most important. మనము సెర్చింగ్ చేసినప్పుడు సో దిస్ ఇస్ ద టైటిల్. సో ఇలా సెర్చింగ్ చేసినప్పుడు ఆ టైటిల్ అనేది ఇక్కడ విజిబుల్ అవ్వాలి అంటే we use the title in the off page SEO worksheets, right? అలాగే బ్రౌజర్ ట్యాబ్స్ ఉంది, ఇక్కడ మీరు చూడండి, దిస్ ఇస్ ద ట్యాబ్. ఈ టెంటల్లో ఈ ట్యాబ్ దగ్గర చూడండి, బెస్ట్ డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్ గూగుల్ సెర్చ్, ఓకే. సో ఇదే సో ప్రాక్టో ట్యాబ్లోకి వెళ్దాము. బెస్ట్ డెంటల్ క్లినిక్స్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్, ఓకే, బుక్ అన్ అపాయింట్మెంట్, ఓకే. సో ఇది సమ్ టైమ్స్ ఆన్ పేజ్ SEOలో క్లియర్గా మనం ఇవన్నీ క్రియేట్ చేస్తాము. బ్రౌజర్ ట్యాబ్స్లో విజిబుల్ అవ్వాలన్నా కానీ ఆఫ్ పేజ్ SEO ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆఫ్ పేజ్ SEOలో నెంబర్ ఆఫ్ ప్రాక్టీసింగ్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఏ మాడ్యూల్లో ఈ టైటిల్ ఎలా ఆప్టిమైజ్ చేస్తాము అనేది we will learn in the further sessions. This is all about the introduction of the off page SEO worksheet metrics, right? The importance ఏంటి, సో బూస్ట్ SEO ర్యాంకింగ్ అనేది బూస్ట్ అవడం కోసం, ఇంక్రీజ్ CTR అంటే సో క్లిక్ త్రూ రేట్, సో టైటిల్ చూసిన వెంటనే క్లిక్ చేయడం కోసం, సో ఎన్హాన్సింగ్ ద యూజర్ ఎక్స్పీరియన్స్, అలాగే బెస్ట్ ప్రాక్టీసెస్, ఓకే, బెస్ట్ ప్రాక్టీస్ కోసం మనం యూజ్ చేస్తాము. సో ఇంక్లూడ్ ద కీవర్డ్స్, ద ప్రాపర్ ఎనీ టైటిల్ అయినా కానీ రిలవెంట్ టైటిల్ అనేది మనం యూజ్ చేయాలి. ఎప్పుడైనా కానీ టైటిల్ సో షార్ట్ క్యారెక్టర్స్లో ఉండాలి. వాట్ ఆర్ ద షార్ట్ క్యారెక్టర్స్? సో మ్యాక్సిమం ఇస్ ద 60, సో మినిమం అనేది ఎంత తక్కువ ఉంటే అంత బెటర్, రైట్? సో మ్యాక్సిమం 50 to 60 ఇస్ ద కన్సిడరబుల్. సో టైటిల్స్ని సో ఆఫ్ పేజ్ SEO చేసేటప్పుడు ఈ టైటిల్ అనేది యూనిక్ ఫార్మాట్లో క్రియేట్ చేయాలి. సో డూప్లికేట్స్ అనేది మనము ఎక్కువగా యూజ్ చేయకూడదు. అలాగే సో యూజ్ బ్రాండింగ్, ఇన్కార్పొరేట్ యువర్ బ్రాండ్ నేమ్. మన లెట్స్ ఎగ్జాంపుల్ ఏదైనా హాస్పిటల్ కావచ్చు, మీరు ఏ కంపెనీకి అయితే మీరు చేస్తున్నారో ఆ కంపెనీకి సంబంధించిన యూనిక్ సర్వీసెస్ అనేది ఉంటాయి. ఈ యూనిక్ సర్వీసెస్కి సంబంధించిన టైటిల్ నేమ్స్ని మనం ఆఫ్ పేజ్ SEOలో యూజ్ చేస్తాం. So the more is the technical, it is not required. So if you are a 3 years and above experience, so these technical things are required. As of now I am not recommending. ఎందుకంటే యాజ్ ఏ బిగినర్ సో ఎలా నేర్చుకోవాలి అంటే, నేర్చుకుంటే సో ది బెస్ట్ నాలెడ్జ్ నేర్చుకోవాలి. మోర్ ఇన్ డెప్త్ అనేది యాజ్ ఏ బిగినర్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. డెఫినెట్లీ విత్ దీస్ సెషన్స్ సో యు ఆర్ క్యాపబుల్ అట్లీస్ట్ 6 months of the experienced person in a interview, right? The next topic in the worksheets, okay, what is the next topic in the worksheet? So meta description. What is the meta description? So what is the importance of the meta description? We will learn in the further session. Let's do the best practice with Alpha community and all the page.